హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చిన్న చేపలు తెలుసు కదా. దీనికి తలకాయలు తీసేసాను, తోకలు తీసేసాను. మంచిగా నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి డ్రీపైకి సరిపడా నూనె పోసేసాను. గిన్నె స్టవ్ మీద బండి పెట్టి నూనె పోసి స్టవ్ వెలిగించి మంచిగా దోరగా వేపానండి. వేపిన తర్వాత ఇదిగో ఇలా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీని ప్రాసెస్ తలకాయలు తీయాలి, తోకలు తీయాలి. మంచిగా 4-3 సార్లు కడుక్కోవాలి. ఇసుక ఉండిద్దండి, లేకపోతే కడిగేసుకొని కొంచెం పొయ్యి మీద బండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. టమాటాలు వేసిన తర్వాత మంచిగా మెత్తగా మగ్గనివ్వాలి. అట్లని మగ్గనిచ్చినాక చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఇది అందరూ ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీకు నచ్చింది ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్? దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. దీని ప్రాసెస్ నీట్గా టమాటాలు కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఇక ఈ చేపలు మనం తలకాయలు తోకలు తీసేసి మంచిగా కడిగేసి నీళ్ళల్లో కడిగేసుకొని 4 సార్లు కడగాలి. ఎందుకంటే ఇసుక ఉండిద్ది. అవి అయిపోయిన తర్వాత ఇంకా మనం నూనెలో ఇలా మంచిగా దోరగా వేపాలి ఫ్రెండ్స్. వేపిన తర్వాత ఇక అది మంచిగా వేగాలి. వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఆ చేపలన్నీ పక్కన తీసి గిన్నెలో పెట్టేసి కొంచెం ఆయిల్ ఉండిద్ది కదా, ఆయిల్లో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత మనం అది జీలకర్ర మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మంచిగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత టమాటాలు వేయాలండి. మంచిగా టమాటాలు కడిగేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని ఆ టమాటాలు వేసేయాలి. ఆ టమాటాలు కూడా మంచిగా మగ్గినాక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అవి మంచిగా పచ్చివాసన పోయిందాక మంచిగా వేగనిచ్చి అప్పుడు వేపిన చేపలు ఉంటాయి కదా, నూనెలో వేపాం కదా, డ్రీపై చేసుకున్నాం కదా, దోరగా వేపించి పెట్టుకున్న చేపలు వేయాలండి. ఆ చేపలు వేసిన తర్వాత కొంచెం నేను అన్నిట్లో ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయ కొట్టి ఆ పౌడర్ మిక్సీ పెట్టుకొని ఉంచుకుంటానండి. ఆ పౌడర్ కొంచెం వేసాను. లాస్ట్న కొంచెం కరివేపాకు వేసానండి. వేసేసి కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ వేసినాక ఇదిగో ఇలా వచ్చిందండి. గ్రేవీగా చాలా అంటే చాలా గ్రేవీగా ఉంది. ఇది చాలా బాగుంటుందండి. మీకు నచ్చింది. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండిద్ది. ఇదిగో చూడండి. ఇది కొంచెం గిన్నె కదిలేదని కొంచెం అటు ఇటు కదులుతుందండి గిన్నె. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. ఇదిగో ఉడికి చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీకు నచ్చింది. ఇదిగో చూడండి ఎంత బాగుందా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా వండుకోండి, తినండి. ఇప్పుడు మా వారికి వేస్తున్నాను కూర. ఆయన తిని చెప్తాడు టేస్ట్. చాలా రుచిగా ఉండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు వీడియో పెట్టాలని ఇప్పుడు 2 రోజుల నుంచి నేను ఉంటున్నాను. ఒంట్లో కొంచెం ఆరోగ్యం బాగాలేక వండలేకపోయాను. ఇప్పుడు వండాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలా రుచిగా ఉండేది. చిన్న చేపలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిదంట ఇవి. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. మన న్యాచురల్ కూరలు ఇవన్నీ రానోళ్ళు కూడా వండుకోవచ్చు. దీని ప్రాసెస్ ఎలాగంటే చిన్న చేపలు తీసుకోవాలి. తోకను కట్ చేయాలి, తలకాయని తీసేయాలి. మంచిగా అన్నీ తీసేసిన తర్వాత నీళ్ళల్లో 2-3 సార్లు మంచి వాటర్లో కడిగేసుకోవాలి. దాంట్లో ఇసుక ఉండిద్ది. అయిపోయిన దాకా కడుక్కొని తర్వాత మనం ఏం చేయాలంటే కడిగేసుకున్న తర్వాత అవి మంచిగా పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద బండి పెట్టి మనం వాటికి సరిపడా వేపుకోవటానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసి మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత మనం దోరగా వేపిన తర్వాత అవి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి.
ఉల్లిపాయ ఒక లావు సైజులో ఉల్లిపాయ, ఒక 4-5 టమాటాలు కట్ చేసుకోవాలి. కడిగేసుకొని కట్ చేసుకోవాలి సన్న ముక్కలు. ఆ ఆయిల్లోనే, ఈ చేపలు తీసిన ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసి మంచిగా దోరగా వేపాలి ఫ్రెండ్స్. వేపిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేయాలి. కారం కూడా పచ్చివాసన పోయిందాక మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ చేపలు వేపినవి ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అవి వేసేసి మంచిగా కలపాలి. గంటి పెట్టి కలిపేసి అవి ఉప్పు కారం అన్నీ పట్టినా కొంచెం 2 మంట తగలనిచ్చేసి కొద్దిగా వాటర్ పోసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత కొత్తిమీర వేయాలి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అవి వేసిన తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయ, ధనియాల పౌడర్ కొట్టింది ఉంది కదా, అది జల్లుకోవాలి. లాస్ట్ని దింపబోయే ముందు జల్లుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చేసి గంటి పెట్టి తిప్పేసుకొని దించేసుకోవటం. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీకు నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్? చాలా రుచిగా ఉండేది. అవి చిన్న చేపలు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.